మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ట్రంప్ దొంగ దెబ్బపై రగిలిపోతుంది ఇరాన్. దుబాయ్, కువైట్ పైన డ్రోన్లతో దాడులకు తెగబడుతుంది. ఈ నేపథ్యంలో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పైన ఇరాన్ డ్రోన్తో దాడి చేసింది. అయితే దుబాయ్ పోర్టు పైన కూడా భారీగా బాంబింగ్ సిస్టాన్ని పడతాం వేసినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పుకోవాలంటే డ్రోన్ అటాక్ దృశ్యాలతో మాత్రం గల్ఫ్ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. ఘటనను ధృవీకరించింది దుబాయ్ యంత్రాంగం. ఈ నేపథ్యంలో మృత్యువును జయించిన అల్ సల్మీ నౌకకు సిబ్బందికి సంబంధించిన అంశం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. సురక్షితంగా 34 మంది కూడా బయటపడినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో దాడి సమయంలో ట్యాంకర్ నిండా కూడా చమురు ఉన్నటువంటి పరిస్థితి. సముద్రంలో చమురు ఒలికేటువంటి ముప్పు పైన కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అత్యంత కీలకమైనటువంటి చమురు సరఫరా చేసేటువంటి నౌక పైన కూడా దాడి చేశారు. అయితే అల్ సల్మీ నౌకలో ఉన్నటువంటి సిబ్బంది మొత్తం దాదాపు 24 మంది సిబ్బంది ఉన్నారు. సో వీరిపైన దాడి జరిగినటువంటి సమయంలో వారందరూ కూడా ఒక్కసారిగా సురక్షితంగా బయటపడ్డాం. సో దాడి సమయంలో ట్యాంకర్ నిండా కూడా చమురు ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇదే చమురు సముద్రంలో పడిపోతే సముద్రంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులకి సంబంధించి కూడా, సముద్ర చరరాశులకి సంబంధించి కూడా భారీగా నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా పర్యావరణ పరంగా కాలుష్యం సంభవించేటువంటి అవకాశం. ఓవరాల్గా మాత్రం ట్రంప్ ఇచ్చినటువంటి 10 రోజుల గడువు అనేటువంటి ఇష్యూని పక్కన పెట్టేస్తే ట్రంప్ ఉన్నట్టుండి మాట మార్చి ఆల్మోస్ట్ కూడా ఇరాన్ పైన దాడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల మీదకి ఒక్కసారి యుద్ధ మేఘాల వైపు మాత్రం అడుగులు వేస్తుంది. డ్రోన్లతో విరుచుకుపడేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్లో అందిస్తారు. సత్య చెప్పండి, ఓవరాల్గా మాత్రం గల్ఫ్ దేశాల్లో మాత్రం తారాస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది, యుద్ధ ప్రభావం. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ట్రంప్ చేసినటువంటి ఇరాన్ పైన ఇటు ఇజ్రాయిల్, అమెరికా చేసినటువంటి సంయుక్తంగా చేసినటువంటి ఏదైతే డ్రోన్ దాడులు ఉన్నాయో ఆ దాడికి ప్రతిఘటన మరి ఇరాన్ కూడా చేపట్టిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికే ఈ ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి దాడుల్లో టెహరాన్ కావచ్చు, అలాగే ఇస్ఫహాన్ కావచ్చు, ఈ 2 నగరాల పైన పెద్ద ఎత్తున అమెరికా దాడులు కొనసాగించిన పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అణ్వాయుధాలు కావచ్చు, ఈ మొత్తం కూడా సామాగ్రి యుద్ధ సామాగ్రి అంతా కూడా మరి ధ్వంసమైపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. దీనికి ధీటుగా ఇప్పుడు ఇరాన్ కూడా స్పందిస్తూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాలపైన మరొకసారి మరి భీకర దాడులకైతే తెరలేపిన పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి దుబాయ్ పోర్టులో ఉన్నటువంటి ఎంకరేజ్ ఏరియాలో ఏఎల్ షమీకి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్ పైన పెద్ద ఎత్తునటువంటి దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో కీలకంగా మొత్తం కూడా ఆ దుబాయ్ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి ఏరియాలో, అలాగే నౌకకు సంబంధించి కూడా ఇటు డ్రోన్లకు సంబంధించినటువంటి దాడిలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఏదైతే నౌక ఉందో ఆ నౌకలో దాదాపు 24 మంది ఉన్నారు. ఆ 24 మంది ముందుగానే డ్రోన్లు వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసి వాళ్ళు మరి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళైతే కొంత సురక్షితంగా బయటపడ్డారు. మొత్తం కూడా ఆ డ్రోన్లు ఒక్కసారిగా ఆ నౌక మీద పడడంతో ఆ నౌక మొత్తం కూడా ఇదైపోయిన పరిస్థితి ఉంది. సో దాంట్లో మొత్తం కూడా ఆయిల్ ఉంది. ఆయిల్కి సంబంధించి కూడా మరి ఆ ఆయిల్ అంతా కూడా సముద్రంలో ఇదైపోయినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ప్రపంచానికి సంబంధించినటువంటి అందరూ కూడా అంటే పెద్ద ఎత్తున సముద్రంలో ఇంత పెద్ద ఎత్తున ఆయిల్ మరి సముద్రంలో కలిసిపోవడం కొంత పర్యావరణానికి కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో మరి ట్యాంకర్ నిండా చమురు ఉందనేది తెలుస్తూ ఉంది. ఆ ట్యాంకర్ ఏదైతే ఆ యుద్ధ నౌక ఏదైతే ఉందో ఆ యుద్ధ నౌక నిండుగా కూడా మరి చమురు ఉంది. ఆ చమురు అంతా కూడా సముద్రంలో కలిసిపోయింది అంటూ కూడా మరి వార్తలు వస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇరాన్ ఎక్కడ కూడా తగ్గట్లేదు. గల్ఫ్ దేశాలను ముప్పేట మొత్తం కూడా అన్ని దేశాలపైన ఇటు దుబాయ్ కావచ్చు, ఇంకా గల్ఫ్ దేశాలైనటువంటి మిత్ర దేశాలు కావచ్చు, అన్నిటిపైన మరి దాడి చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఎలాంటి ప్రకటన కొంతవరకు అంటే గల్ఫ్ దేశాలు ఎలాంటి జాగ్రత్తలు పాటించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ ఇరాన్ ఆల్మోస్ట్ దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాడి ఇంకా పీక్స్కి వెళ్ళేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి రోజు రోజుకు. మీరు అన్నట్టు అంటే ఇటు గల్ఫ్ దేశాలు ఎంత ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినా మొన్న ఏదైతే దుబాయ్కి సంబంధించి అలాగే యూఏఈకి సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంత ఆ డ్రోన్లను
అద్దుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అవి మరి రూటు మార్చుకొని మళ్ళీ వేరే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్డింగ్ను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఇట్లా అంటే ఇరాన్ చేస్తున్నటువంటి ఏదైతే దాడులు ఉన్నాయో దాన్ని సమర్థవంతంగా మరి ఇటు గల్ఫ్ దేశాలు, దుబాయ్ కావచ్చు, అన్ని దేశాలు కూడా మరి ఎదుర్కోలేకపోతున్నాయి అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఫిబ్రవరి 28 నుంచి కూడా గల్ఫ్ దేశాలన్నిటిపైన కూడా దాదాపు 6 దేశాల పైన కూడా మరి ఇరాన్ అటాక్ చేస్తూనే ఉంది. ఇరాన్ పెద్ద ఎత్తున ఇటు ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి సముద్ర తీరంలో నౌకలను కావచ్చు, అన్నిటినీ కూడా ముప్పు తిప్పలు పెడుతూనే ఇటు హార్ముజ్ జలసంధి వైపు కూడా మరి వాళ్ళని రానియని పరిస్థితి కనబడుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒకవైపు చూస్తూనే ఉన్నాం. దాదాపు 10 రోజుల సమయం ఇస్తాను, సో ఇప్పుడు చర్చించుకుందామంటూ కూడా ట్రంప్ ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. కానీ ట్రంప్ 10 రోజులు మనం చర్చించుకుందాం, శాంతి చర్చలు చేద్దామంటూనే ఈరోజు చేసినటువంటి దాడిలో ఏదైతే ఇరాన్ పైన చేసినటువంటి దాడిలో పెద్ద ఎత్తున వాళ్ళకి సంబంధించినటువంటి ఆ నగరానికి మొత్తం కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం కావచ్చు, వాళ్ళ ఆయుధాలు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోవడం కావచ్చు, పెద్ద ఎత్తున కొంత ఇరాన్కి కోపం వచ్చే ప్రయత్నం చేశారు. ఆ కోపం కాస్త ఇప్పుడు గల్ఫ్ దేశం అయినటువంటి దుబాయ్ పైన ఖచ్చితంగా కనబడతా ఉంది. దుబాయ్ ఒక్కసారిగా మొత్తం రగిలిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విజువల్స్లో కూడా చూడొచ్చు, పెద్ద ఎత్తున అక్కడ దుబాయ్ అంతా కూడా దుబాయ్ నౌక మొత్తం కూడా కాలిపోతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఇరాన్ ఈ దుబాయ్తో పాటు ఇంకా గల్ఫ్ దేశాలు అన్నిటిపైన కూడా మరి దాడి చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతో పాటుగా ఇటు ఇజ్రాయెల్ పైన కూడా ఆల్మోస్ట్ ఈ దాడులు తీవ్రత ఎక్కువయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కువైట్లో రీసెంట్గా జరిగినటువంటి ఒక దాడిలో భారతీయులు 5 గాయపడినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్స్ను ఎంబసీ ఏ విధంగా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తుంది, దానికి సంబంధించిన అప్డేట్స్? ఎస్, డెఫినెట్గా ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కోట్ల మంది ఉన్నారు గల్ఫ్ దేశాల్లో. సో అన్ని దేశాలలో కూడా, ఈ గల్ఫ్ దేశాలనే కాదు వేరే దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ప్రస్తుతం యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి అమెరికాలో ఉన్న వాళ్ళకు కూడా కొంత అలర్ట్ చేయించారు. ఇండియన్ ఎంబసీ ఉందో ఆ ఇండియన్ ఎంబసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఎప్పటికప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఇండియన్ ఎంబసీకి చేరవేయాలి. మీకేమైనా ఇబ్బందులు ఉంటే కూడా మరి ఎంబసీకి చెప్పాలి. మీరు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉంటే మేము ఆదుకునే ప్రయత్నం చేస్తాము. ఎంబసీ ఎప్పుడు కూడా మీ క్షేమాలు, యోగక్షేమాలు చూస్తుంది అంటూ కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మరి గతంలోనే ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు 50,000 మంది కంటే ఎక్కువ కూడా ఇండియాకు తిరిగి వచ్చిన పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు ఇంకా యుద్ధం అయితే మరి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే అమెరికా నేరుగా యుద్ధంలోకి ఎంటర్ అయింది కాబట్టి ఇటు ఇరాన్ కూడా ప్రతిదాడి చేసే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల మీద, గల్ఫ్ దేశాలను మొత్తం ముప్పేట దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏ క్షణం ఎక్కడ దాడి జరగబోతుంది, ఎయిర్పోర్టు పైన దాడి జరగబోతుందా, అటు సముద్రంలో దాడి జరగబోతుందా ఏంటి అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. అన్ని దేశాలు గల్ఫ్కి సంబంధించిన అన్ని దేశాలు కూడా కొంత భయాందోళనతో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి. అక్కడ ఇండియన్స్ ఉంటే ఇటు ఎంబసీ కూడా మరి ఇండియన్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా కొంత సురక్షిత ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. దాంతోపాటు ఇంట్లో నుంచి అక్కడ రూమ్లో నుంచి ఎవరు బయటికి రావద్దు అంటూ కూడా ఆంక్షలు పెట్టిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ట్రంప్ చేస్తున్న ఈ పనికి మొత్తం కూడా కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే కనబడతా ఉంది. సిరాజ్. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం ట్రంప్ దొంగ దెబ్బపై రగిలిపోతుంది ఇరాన్. దుబాయ్, కువైట్ పైన కూడా డ్రోన్లతో దాడులకు తెగపడుతుంది. ప్రధానంగా కువైట్ ఆయిల్ ట్యాంకర్ పైన ఇరాన్ డ్రోన్ దాడి చేపట్టింది. అయితే దుబాయ్ ఎయిర్పోర్టు పైన కూడా భారీగా బాంబింగ్ని ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో డ్రోన్ అటాక్ దృశ్యాలు కూడా గల్ఫ్ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఘటనను ధృవీకరించింది దుబాయ్ యంత్రాంగం. ఇదిలా ఉంటే మృత్యువును జయించింది అల్ సల్మి అనేటువంటి ఒక నౌక. ఈ నౌక పైన ఒక్కసారిగా డ్రోన్తో దాడికి తెగబడుతున్నటువంటి నేపథ్యంలో సురక్షితంగా 24 మంది ఉద్యోగులు కూడా బయటపడ్డారు. దాడి సమయంలో ట్యాంకర్ నిండా కూడా చమురు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో సముద్రంలో చమురు ఒలికేటువంటి ముప్పు పైన కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అమెరికా ఇచ్చినటువంటి మాటను పక్కన పెట్టి ఇరాన్ పైన దాడులకి తెగబడడంతో ఇప్పుడు ఇరాన్ ఒక్కసారిగా గల్ఫ్ దేశాలపైన ఇంకా దాడిని తీవ్రతరం చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ప్రధానంగా డ్రోన్ దాడులతో ఆల్మోస్ట్ గల్ఫ్ దేశాలపైన దీని ప్రభావం ఎక్కువగా పడేలా కనబడుతున్నాయి. అట్ ద సేమ్ టైం హార్ముజ్ జలసంధిని కూడా ఆల్మోస్ట్ పూర్తిగా క్లోజ్ చేసేటువంటి
యోచనలో కూడా ఇరాన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మళ్ళీ యుద్ధ మేఘాలు పీక్స్కి వెళ్తే చర్చలు అనేటువంటివి సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు అయితే ఎక్కడ కనబడట్లేదు. అమెరికా ఇచ్చినటువంటి మాట ఏదైతే 10 రోజుల పాటు యుద్ధ విరమణ, దాని తర్వాత చర్చలు అనేటువంటి పద్ధతిని పక్కన పెట్టేసి సో ఇచ్చినటువంటి గడువులో మళ్ళీ దాడి చేయడం మాత్రం ఇరాన్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇరాన్కు సంబంధించిన అత్యంత కీలకమైన ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ ఉందో, సో అణుస్థావరాలకు సంబంధించినటువంటి సిస్టమ్ ఉందో ఆ ప్రాంతంలోనే దాడి చేయడం మాత్రం సో ఇరాన్ను తట్టుకోలేకుండా చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇరాన్ మాత్రం పూర్తి స్థాయిలో గల్ఫ్ దేశాలపైన దాడులను మరింత ముమ్మరం చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.